ప్రతి కూటమికి ఒక మూల్యం ఉంటుంది. కొన్నిసార్లు ఆ మూల్యం డబ్బు కావచ్చు, కొన్నిసార్లు ఆయుధాలు కావచ్చు, మరికొన్నిసార్లు భౌగోళిక వ్యూహం కావచ్చు. మక్కా ఒప్పందం విషయానికి వస్తే ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద సైనిక బలగం ఉంది. సౌదీ అరేబియా ఆర్థికంగా శక్తిని అందిస్తుంది. టర్కీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తుంది. ఈ మూడు దేశాల మధ్య మక్కా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది మూడింటిపై జరిగిన దాడిగా భావించి కలిసి శత్రువును ఎదుర్కొంటాయి. అందుకే దీన్ని ఇస్లామిక్ నాటోగా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కూటమిలోకి బంగ్లాదేశ్ ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఈక్వేషన్స్ అన్నీ మారిపోయే అవకాశం ఉంది. నిజంగా కొత్త సైనిక కూటమిలో బంగ్లాదేశ్ చేరే ఛాన్స్ ఉందా? భౌగోళిక పరిణామాలు ఏం చెప్తున్నాయి? భారత్ ఎందుకు సైలెంట్గా ఉంది? వాచ్ స్టోరీ. బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలో చేరుతుందా? భారత్ను చుట్టుముట్టే వ్యూహాత్మక కుట్ర. బంగ్లాదేశ్ మరో మాల్దీవులుగా మారుతుందా? ముస్లిం నాటో కూటమిలో బంగ్లాదేశ్ చేరలేదు. మక్కా ఒప్పందపు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నామని, లేదంటే ఆహ్వానాన్ని ఆమోదించామని ఢాకా అధికారికంగా ప్రకటించలేదు. ఆగస్టు 7న మక్కాలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన ఒప్పందంలో ప్రస్తుతం ఆ మూడు దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. పరస్పర సమష్టి రక్షణ ఈ కూటమి ప్రధాన లక్ష్యం. ఇది కేవలం ఆత్మరక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ అని ఆ మూడు దేశాలు డప్పు కొడుతున్నాయి. ఇతర ముస్లిం దేశాలు కూడా ఇందులో చేరేందుకు తలుపులు తెరిచి ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే మరి బంగ్లాదేశ్ ఎందుకు తెరపైకొస్తోంది? ఎందుకంటే తెర వెనుక పావులు ఇప్పటికే వేగంగా కదులుతున్నాయి. టర్కీకి బంగ్లాదేశ్ బాగా చేరువవుతోంది. సౌదీ అరేబియాతో రక్షణ సహకారాన్ని ఢాకా మరింత బలోపేతం చేసుకుంటోంది. పాకిస్తాన్తో సైనిక సంబంధాలను బంగ్లా పునర్నిర్మించుకుంటోంది. ఈ మూడు సంబంధాలు కూడా మక్కా కూటమిలోని ప్రధాన సభ్యులతో ముడిపడి ఉన్నవే. దీంతో ముస్లిం కూటమిలో బంగ్లాదేశ్ చేరుతోందంటూ ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఇస్లామిక్ నాటోలో బంగ్లాదేశ్ చేరుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ముందుగా టర్కీ విషయాన్ని చూద్దాం. ఏడాది జూలైలో 5 రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్ జమాన్ టర్కీ వెళ్లాడు. అక్కడ టర్కిష్ సైనిక అధికారులతో భేటీ అయ్యాడు. పలు టర్కీ రక్షణ పరిశ్రమలను జమాన్ సందర్శించాడు. ఢాకా, అంకారా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడమే బంగ్లా ఆర్మీ చీఫ్ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. టర్కీకి చెందిన రక్షణ సాంకేతికత, సైనిక శిక్షణ, రక్షణ పరిశ్రమలో సహకారం కోసం ఢాకా ఆసక్తి చూపుతోంది. ఈ తరుణంలో టర్కీలో జమాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక సౌదీ అరేబియా విషయానికొస్తే రియాద్, ఢాకాతో ఇప్పటికే అధికారిక సంబంధాలు ఉన్నాయి. 2025లో బంగ్లాదేశ్ సౌదీ రక్షణ సహకారంపై తమ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించాయి. కార్యాచరణ ప్రణాళికలో సైనిక శిక్షణ, విద్యా, రక్షణ పరిశ్రమ సంయుక్త విన్యాసాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది మరో సమావేశం నిర్వహణకు కూడా ప్రణాళికను రూపొందించారు. దీన్ని బట్టి చూస్తే సౌదీ తలుపును బంగ్లాదేశ్ మొదటిసారిగా తట్టడం లేదన్నమాట. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికొద్దాం. ఢాకాతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇస్లామాబాద్ బహిరంగంగానే మాట్లాడుతోంది. ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహమూద్ ఖాన్ తో భేటీ అయ్యాడు. ప్రాంతీయ భద్రత, మిలిటరీ డ్రిల్స్, సైనిక సహకారంపై ఇరుపక్షాలు చర్చలు జరిపాయి. అలాగే JF-17 ఫైటర్ జెట్ తో సహా పలు ఆయుధాల విక్రయాలపై ఇప్పటికే బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ ఒకసారి కలిపి చూడండి. బంగ్లాదేశ్ టర్కీ, బంగ్లాదేశ్ సౌదీ, బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాయి. ఆగస్టు 7 తర్వాత ఈ మూడు ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారిగా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరుతుందా లేదా అనేది మాత్రమే ఇక్కడ అసలు ప్రశ్న కాదు. అంతకంటే పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ కూటమిలో చేరడంతో ఢాకాకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేదే అతి ముఖ్యమైనది. ఒకవేళ బంగ్లాదేశ్ నిజంగానే ముస్లిం నాటోలో చేరితే భారత్ ఈ వ్యూహాత్మక షాక్ కు సిద్ధంగా ఉందా? ఎందుకంటే భారత్ కు బంగ్లాదేశ్ అనేది ఎక్కడో దూరంగా ఉన్న ఒక ముస్లిం మెజారిటీ దేశం కాదు. బంగ్లాదేశ్ నేరుగా భారత్ తూర్పు సరిహద్దును ఆనుకుని ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాలు బంగాళాఖాతంతో బంగ్లాదేశ్ ముడిపడి ఉంది. ఇది ఎంతమాత్రం పశ్చిమ దేశాల రాజకీయ వ్యవహారం కాదు. ఇది నేరుగా భారత్ పొరుగున ఉన్న ప్రాంతం. ఒకసారి మ్యాప్ను ఊహించుకోండి. భారత్కు పశ్చిమాన పాకిస్తాన్ ఉంది, తూర్పున బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాకు దూరాన ఉన్న టర్కీ ఆధునిక రక్షణ సాంకేతికతను సమకూరుస్తోంది. సౌదీ అరేబియా ఆర్థిక శక్తిని, ఇంధనాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని అందిస్తోంది. చైనాకు ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇదంతా
కలిసి భారత్కు వ్యతిరేకంగా భారీ కూటమిగా మారకపోవచ్చు, కానీ అంతకంటే క్లిష్టమైన పరిస్థితిని సృష్టించగలదు. అదే భారత్ను చుట్టుముట్టే పరస్పర సైనిక భాగస్వామ్యాల వలయం. అయితే ఇక్కడే ఇస్లామిక్ నాటో అనే ముద్ర తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. మక్కా కూటమి అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో తరహా గ్రూపు కాదు. దశాబ్దాల తరబడి రూపుదిద్దుకున్న నాటో తరహా వ్యవస్థలు, సమన్వయ కమాండ్ నిర్మాణం, సైనిక యంత్రాంగం ఇంకా ఈ కూటమికి లేవు. ఈ కూటమిలో ఢాకా చేరినంత మాత్రాన వెంటనే పాకిస్తాన్ దళాలు బంగ్లాదేశ్లో ప్రత్యక్షమయ్యే ఛాన్సే లేదు. బంగ్లాదేశ్ ఎయిర్ బేస్లోకి టర్కీ వాయుసేన వాలిపోదు. లేదంటే భారత్పై బంగ్లా తరఫున సౌదీ అరేబియా యుద్ధానికి దిగే అవకాశం అస్సలే లేదు. ఇలాంటి వాదనలన్నీ వాస్తవాలకు దూరంగా ఉంటాయి, కానీ అదే సమయంలో ఈ అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చను లేము. బంగ్లాదేశ్ ఇంకా ఈ కూటమిలో చేరలేదు కదా అని వదిలేయను లేము. ఎర్ర సముద్రం, బాబల్ మందేబ్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గుండా సాగే నౌకా రవాణా, ఇంధన మార్గాల రక్షణ లక్ష్యంగా సౌదీ నేతృత్వంలో ఏర్పడిన బహుళ దేశాల నౌకాదళ భద్రతా కూటమికి జూలైలోనే బంగ్లాదేశ్ మద్దతు పలికింది. దీంతో భౌగోళిక వ్యూహం ఒకసారిగా అత్యంత ఆసక్తికరంగా మారింది. హిందూ మహాసముద్రం పొడవునా విస్తరించిన ఒక నౌకాదళ భద్రతా వ్యవస్థ. ఢిల్లీ నిశ్చితంగా ఈ భౌగోళిక వ్యూహాన్ని గమనిస్తోంది. మరోవైపు భారత్తో దౌత్యపరమైన దాడులకు బంగ్లాదేశ్ సిద్ధపడుతోంది. మొదట షేక్ హసీనాను భారత్కు అప్పగిస్తే తప్ప ప్రధాని తారిక్ రెహమాన్ ఢిల్లీకి వచ్చేది లేదన్నట్టు బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది. భారత్లో తారిక్ రెహమాన్ పర్యటించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడాలని ఢాకా వాదిస్తోంది. ఆ అనుకూల వాతావరణం ఎలా ఏర్పడుతుంది? బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం తక్షణమే షేక్ హసీనాతో పాటు ఇతర పరారీలో ఉన్న నిందితులను ఢాకాకు ఢిల్లీ వేగంగా అప్పగిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నమాట. కానీ భారత్కు ఉన్న అతి పెద్ద ఆందోళన బంగ్లాదేశ్ శత్రుదేశంగా మారడం కాదు, పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా ఆధారపడే పరిస్థితి రావడం. ఇది చాలా భిన్నమైన సమస్య. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు భౌగోళిక విస్తరణ, వాణిజ్యం, కనెక్టివిటీ, భద్రతపై ఆధారపడి నిర్మితమయ్యాయి. బంగ్లాదేశ్కు భారత్ ఎంత అవసరమో భారత్కు కూడా బంగ్లాదేశ్ అంతే అవసరం. అయితే భౌగోళిక రాజకీయాలు ఎప్పుడూ ఒకే భాగస్వామిని ఎంచుకోవడానికి పరిమితం కాలేదు. ఢాకా ఒకవైపు భారత్ పాకిస్తాన్లతో, మరోవైపు చైనా, టర్కీ, సౌదీతోనూ సంబంధాలను బలోపేతం చేసుకోగలదు. అందుకే భారత్ ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే ముస్లిం నాటోలో మాత్రం బంగ్లాదేశ్ చేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే అధికారిక సమష్టి రక్షణ ఒప్పందం కొన్ని బాధ్యతల్ని, నిబంధనలను మోపుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్ కు ఎదురయ్యే అసలు సవాల్ ఒకటి ఉంది. ఒకవేళ భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి దిగితే బంగ్లాదేశ్ ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఆ సవాల్. అది అసాధ్యం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఉప్పులు, పప్పుల నుంచి ఔషధాలు, విద్యుత్ వరకు అన్నీ భారత్ నుంచే ఢాకా కొనుగోలు చేస్తోంది. చైనా నుంచో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ దిగుమతి చేసుకోవచ్చు. బంగ్లాదేశీ యుద్ధానికి దేశం కాదు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పెరిగే ధరలను భరించడానికి బంగ్లాదేశీయులు సిద్ధంగా లేరు. నిజానికి భారత్ పొరుగున హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం మాల్దీవులు కూడా భారత్కు వ్యతిరేకంగా ఎగిరెగిరి పడింది. చివరికి తత్వం బోధపడ్డంతో సైలెంట్ గా భారత్ ప్లీజ్ క్షమించు, మేం మీతోనే ఉంటాం అని ఇప్పుడు వేడుకుంటోంది. ఒక టర్కిష్ డ్రోన్ నో, పాకిస్తానీ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేయడం బంగ్లాదేశ్ కు ఈజీ. కానీ ముస్లిం నాటో కూటమిలో సభ్యత్వం పొందడం చాలా కష్టమైన నిర్ణయంగా మారుతుంది. రక్షణ రంగ సహకారం అనేది సౌకర్యవంతంగా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ సమష్టి రక్షణ ఒప్పందం అలా ఉండదు. నిజానికి బంగ్లాదేశ్ ను టర్కీకి మరింత చేరువ కాకుండా భారత్ ఆపలేకపోవచ్చు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఆయుధాలు కొనుగోలు చేయకుండా అడ్డుకోలేకపోవచ్చు. అలా అని ఢాకాతో బంధాన్ని తెంచుకోవాలని సౌదీ అరేబియాను కోరను లేదు. కానీ బంగ్లాదేశ్ కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం పాకిస్తాన్ మాత్రమే అనే భావన ఢాకాకు రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకోగలదు. ఇక్కడ అసలైన పోటీ కూడా అదే. అంతే తప్ప ఇందులో మతం లేదు, నినాదాలు లేవు, ఇస్లామిక్ నాటో అనే ప్రభావవంతమైన పదజాలమూ లేదు. అయితే చివరికి బంగ్లాదేశ్ ఈ ఇస్లామిక్ నాటోలో చేరగలదా? ఎస్, చేరడానికి అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కు తలుపులు తెరిచే ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ అందులో చేరడానికి ఎందుకు వెనకాడుతోంది? దాని భౌగోళిక స్వరూపమే కారణం. నాటోలో బంగ్లాదేశ్ చేరకుండా భారత్ ఒత్తిడి తీసుకురావచ్చు. ఒకవేళ భారత్ విఫలమైతే మాత్రం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల తదుపరి మ్యాప్ను భారత్ మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ కలిసి గీసే ప్రమాదం ఉంది.